ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పేషిలో అవినీతి దందా సాగుతోంది. హోంమంత్రి అండ చూసుకుని ఆమె పిఏ జగదీష్ యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నాడు. పేకాట శిబిరాల నిర్వాహకుల నుంచి వసూళ్లు చేస్తూ మద్యం దుకాణాల్లో వాటాల కోసం యజమానులపై ఒత్తిడి తెస్తున్నాడు. ఉద్యోగుల బదిలీల్లో లక్షలు వసూలు చేశాడని జగదీష్ పై ఆరోపణలు ఉన్నాయి. చివరికి టీటీడీ సిఫార్సు లేఖలను కూడా అమ్ముకున్నాడని కొందరు విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జగదీష్ దందాను హోంమంత్రి అనిత పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టీవీ వరుస కథనాలతో అనిత పిఏ జగదీష్ పై వేటు పడినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, కవిత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హోంమంత్రి అనిత పేషిలో దందా కొనసాగుతుంది. హోంమంత్రి అనిత పిఏ జగదీష్ ఈ అవినీతి దందాకు పాల్పడుతున్నారు. హోంమంత్రి అనిత కనుసన్నల్లోనే ఈ అవినీతి అంతా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులు బదిలీలు చేయాలన్నా దానికి పెద్ద మొత్తంలో జగదీశే వసూళ్లకు పాల్పడతారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా పార్టీ నేతలు కూడా జగదీష్ అవినీతిని అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అలాగే పేకాట్ శిబిరాల దగ్గర వసూలు చేయడం దగ్గర నుంచి మద్యం దుకాణాల్లో ఓటాల కోసము మద్యం షాపుల యజమానుల మీద, అలాగే సిండికేట్ల మీద కూడా జగదీష్ ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఉద్యోగులు బదిలీ చేయాలంటే జగదీష్ ని కలిస్తేనే పనులు అవుతాయనే ప్రచారం కూడా ఉంది. చివరికి టీటీడీ సిఫార్సు లేఖను కూడా అమ్ముకున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజల నుండి వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా టీటీడీ లేఖ కావాలంటే ఎప్పుడు కూడా అయిపోయాయని చెప్పేవాళ్ళు, కానీ అది మాత్రం వాస్తవంగా టీటీడీ లెటర్లను కూడా టోకు మొత్తాన్ని అమ్మేసుకున్నారనే విమర్శలు కూడా జగదీష్ మీద వినిపించాయి. సొంత పార్టీ నేతల మీద కూడా తప్పుడు కేసుల్లో మాట వినని నాయకులు ఇరికించారనే విమర్శలు కూడా జగదీష్ మీద ఉన్నాయి. మొత్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జగదీష్ ఒక నియంతలాగా వ్యవహరిస్తూ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే జగదీష్ గాని హోంమంత్రి పేషీలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద గతంలో సాక్షి టీవీ అనేక కథనాలను కూడా ప్రకటించింది. దీనికి తగ్గట్టుగానే నియోజకవర్గంలో ఉన్న సొంత పార్టీ నేతలే అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేశారు. దీంతో జగదీష్ మీద వేటుపడింది. అయితే జగదీష్ ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా అదంతా హోంమంత్రి కనుసన్నల్లోనే జరుగుతుంది. అందుకని ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా హోంమంత్రి అనిత జగదీష్ ను వెనకేసుకు వస్తున్నారు. జగదీష్ హోంమంత్రికి బాగా దగ్గరగా కావాల్సిన వ్యక్తి. ఎన్నో ఏళ్ల నుండి జగదీష్ హోంమంత్రి అనిత దగ్గరే పనిచేస్తున్నాడు. కాబట్టి జగదీష్ ఏం చేసినా ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది. నియోజకవర్గంలో ఏం పని జరగాలన్నా, నాయకులకి ఎలాంటి అవసరం ఉన్నా జగదీశే చూసుకుంటారు. మొత్తం ఈ అవినీతి అంతటికీ కూడా కేంద్ర బిందువుగా జగదీశే ఉన్నారు. ఇవన్నీ కూడా హోంమంత్రి అనితకు తెలిసి జరుగుతున్నాయి. కాబట్టి జగదీష్ ని ఎక్కడ కూడా తప్పించడం కానీ, ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా తీయకపోవడం కానీ జరిగింది. మొత్తానికి సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు జగదీష్ అవినీతి మీద ఫిర్యాదు చేయడంతోనే ఆయన మీద చివరికి తప్పనిసరి పరిస్థితుల్లోనే వేటు వేయడం జరిగింది. కవిత. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.